శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఫాల్గుణ శుద్ధ పంచమి శుక్రవారం. ఈ పంచమిని అనంత పంచమిగా అనంత పంచమి వ్రతం చేయమని చెప్పి చతుర్వర్గ చింతామణి చెబుతూ ఉన్నది. అట్లాగే శ్రీకంఠ జయంతి కూడా ఈ రోజున చెప్పబడ్డది. ముఖ్యంగా విష్ణు ధర్మోత్తర పురాణము ఈనాడు చేసేటటువంటి పూజల వల్ల అనేక రకాల ఫలితాలు చేకూరుతాయి అని చెప్పి ఒక్కొక్క దేవతకి పూజ చేస్తే ఒక్కొక్క విధమైనటువంటి ఫలితం చేకూరుతుంది అని చెప్పబడ్డది. కాబట్టి ఈ రోజున ఆయా దేవతల్ని పూజ చేసి వాళ్ళ ద్వారా మనం కామ్యములను పొందాలి. ఎవరిని ఈరోజు పూజించటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనకి పురాణం చెప్పింది అంటే, పంచమ్యాం పూజనం కృత్వా తథా చంద్రమసో నరః సౌభాగ్యం మహదాప్నోతి యశశ్చాగ్ర్యంచ విందతి అని చెప్పబడ్డది. పంచమ్యాం పూజనం కృత్వా, పంచమి నాడు పూజ చేసి ఎవరికి అంటే తథా చంద్రమసో నరః, చంద్రమసుడు చంద్రునికి కనుక ఒక మనుష్యుడు ఈ పంచమి నాడు పూజ చేసేటట్లయితే సౌభాగ్యం మహదాప్నోతి, అటువంటి వాడు మహాసౌభాగ్యాన్ని పొందుతాడు. అట్లాగే యశశ్చాగ్ర్యంచ బిందతి, గొప్ప కీర్తిని కూడా మున్ముందు పొందగలుగుతాడు అని చెప్పి ఈ పంచమి నాటి పూజ, దాని యొక్క పంచమి నాడు చంద్రుణ్ణి కనుక పూజించేటట్లయితే ఉత్తమ సౌభాగ్యం చేకూరుతుంది, అలాగే గొప్ప కీర్తి కూడా చేకూరుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. పంచామ్యాం పృథివీం దేవీం, అలాగే పంచమి నాడు పృథివీం దేవీం భూదేవిని కనుక పూజించేటట్లయితే తథా సంపూజయే నరః, భూదేవిని కనుక పూజించేటట్లయితే తామేవ ఆప్నోచ్చయత్నేన నాత్ర కార్యా విచారణ. తామేవ ఆప్నోతి అంటే భూమిని పొందగలుగుతాడు. భూలాభము కోరేటటువంటి వాళ్ళు, భూమికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని ఆశించేటటువంటి వాళ్ళు పంచమి నాడు పృథివీమాత పూజ చేయాలి. భూదేవి విష్ణుమూర్తి యొక్క భార్యలలో ఒక ఆమె శ్రీదేవి, మరో ఆమె భూదేవి. ఆయన జగత్పోషకుడు కాబట్టి జగత్పోషణ చేయాలంటే ఆస్తి కావాలి. కాబట్టి ఒకటి స్థిరాస్తి భూదేవి, రెండవది చరాస్తి శ్రీదేవి అంటే లక్ష్మి. అలా ఈ రోజున పృథివీం దేవీం భూదేవిని కనుక పూజ చేసేటట్లయితే తామేవ ఆప్నోతి అయత్నేన తామేవ ఆప్నోతి, ప్రయత్నం చేయకుండానే కొన్ని మనకు ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి, కష్టపడంగానే వస్తూ ఉంటాయి. ఒక ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు, అయ్యా మీకు 70,000 ప్రభుత్వం తరఫున వచ్చిందండి అని. ఆయనకి తెలియదు 70,000 ఎందుకు వచ్చిందో. వాళ్ళు చెప్పారు, ఇంత క్రితం మీకు ఫలాని చోట భూమి ఉండేది, ఆ భూమిని ప్రభుత్వము రోడ్డు వేయటం కోసమని తీసుకున్నది, దాని బదులు మీకు సొమ్ము ఇవ్వాలి కాబట్టి ఇదిగో తీసుకొచ్చాము అని చెప్పి చాలా ఆశ్చర్యపడ్డారు. అలా వచ్చేటటువంటి సమయానికి ఆ పృథివీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆ
పృథివీ చేకూరుతుంది అని చెప్పి ఈ పంచమి నాడు భూదేవిని పూజించడంలో ఉండే విశేషం చెప్పబడ్డది. అలాగే విశ్వే దేవాస్తు ఏ ప్రోక్తాః పూర్వమేవ మయా దశ తేషాం సంపూజనం కృత్వా పంచమ్యాం దివమాప్నుయాత్ అని చెప్పి 10 మంది విశ్వే దేవతలు ఉన్నారు. పురరవార్ద్రవ సంజ్ఞకాహ అని చెప్పి పురూర్ద్రవుడు, ఆర్ద్రవుడు ఇటువంటి వాళ్ళు 10 మంది విశ్వే దేవతలు. పితృకార్యాలలో పితృస్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా విశ్వే దేవస్థానంలో కూడా కూర్చోబెడతాం ఒక వ్యక్తిని. ఆ విశ్వే దేవస్థానంలో కూర్చునేటటువంటి వాళ్ళు ఎవరికి ప్రతినిధులు అంటే 10 మంది విశ్వే దేవతలు ఉన్నారు, వాళ్ళకి ప్రతినిధులు. అటువంటి వాళ్ళలో పురూరవుడు, ఆర్ద్రవుడు అనేటటువంటి వాళ్ళు. అలా ఈ రోజున కనుక విశ్వేదేవాస్తు ఏ ప్రోక్తాః విశ్వే దేవతల్ని కనుక పూజించేటట్లయితే తేషాం సంపూజనం కృత్వా పంచమ్యాన్ దివమాప్నుయాత్ అట్లా వాళ్ళని కనుక పూజించేటట్లయితే సర్వ సౌఖ్యాలు చేకూరుతాయి అని చెప్పబడ్డది. దివమాప్నుయాత్ స్వర్గ సుఖాలు చేకూరుతాయి. ఇహంలో స్వర్గ సుఖాలు చేకూరుతాయి, పరంలో కూడా స్వర్గ సుఖాలు చేకూరుతాయి. భూమి మీద భూతల స్వర్గములాగా స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. ఆ తరువాత దేహము చాలించాక అసలు స్వర్గంలో కూడా సౌఖ్యాలు అనుభవించవచ్చు. కాబట్టి అట్లా ఈరోజు ఈ పురూరార్ద్రవాది విశ్వే దేవతల్ని పూజించడం ఈ పంచమి రోజున చాలా విశేషంగా చెప్పబడ్డది. అట్లాగే ఈ పంచమి నాడు వారుణ మంత్రాలతో పుష్కరుని కనుక పూజించేటట్లయితే సర్వకామ సమృద్ధిగా సోమయాగం చేసేంత ఫలితం చేకూరుతుంది అని చెప్పబడ్డది. వారుణ మంత్రాలతో పుష్కరుని అర్చించటం. పుష్కరుడు వరుణ దేవతకి పుత్రుడుగానే చెప్పబడతాడు. వరుణుడు జలాధిదేవత. ఈ పుష్కరునికి కూడా జలాధిదేవత్వం ఇవ్వబడ్డది. అందువల్ల బృహస్పతి సంతోషిస్తాడు అని చెప్పి కూడా చెప్పబడ్డది. అంతేకాకుండా సోమయాగ ఫలితం కూడా దానివల్ల చేకూరుతుంది అని చెప్పబడ్డది. ఇలా పంచమి నాడు ఇన్ని రకాల పూజలు చేయటంలో చాలా విశేషం ఉన్నది. అలాగే కుబేరుని పుత్రుడైనటువంటి నలకూబరుని పూజించటం వల్ల లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది అని చెప్పబడ్డది. కుబేరుడు ధనపతి, ఆయనకు కుమారుడే నలకూబరుడు. నలకూబరుని కనుక పూజించేటట్లయితే తండ్రి అయినటువంటి కుబేరుడు సంతోషించి వాళ్ళకి సంపదలు చేకూరుస్తాడు అని చెప్పబడ్డది. ఐరావతం వా గరుడు ముచ్చైశ్రవసమేవ వా హరస్య వృషభం చైవ శస్త్రాణ్యస్త్రాణి యాని చ తదా సంపూజయన్ రాజా విజయం తముపాస్నుతే అని చెప్పి ఐరావతం వా ఈ రోజున ఈ పంచమి రోజున ఐరావతాన్ని కానీ ఐరావతము మహేంద్రాస్య ఇంద్రుని యొక్క వాహనము అయినటువంటి ఏనుగుని ఐరావతము అని అంటారు. అలా ఈరోజు ఐరావతాన్ని కానీ గరుడుని కానీ, గరుడు విష్ణుమూర్తి యొక్క వాహనం. ఉచ్చైశ్రవసమేవా, ఉచ్చైశ్రవసం అంటే గుర్రం, సముద్ర మథనంలో వచ్చినటువంటి గుర్రము, అది దేవలోకంలో ఉంటుంది. హరస్య వృషభం చైవ నందీశ్వరుడు పరమశివుని యొక్క వృషభం. అనేక వృషభాలు ఉండొచ్చు. అలా కాకుండా హరస్య వృషభం చైవ పరమశివుని సన్నిధిలో ఉండేటటువంటి వృషభాన్ని శస్త్రాణ్యస్త్రాణి యాని చ శస్త్రాలని అస్త్రాలని వీళ్ళని కనుక పూజించేటట్లయితే అటువంటి రాజు తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు, విజయాన్ని పొందుతాడు అని చెప్పబడ్డది. ఈ విధంగా ఈ పంచమి నాడు ఏ దేవతని పూజ చేస్తే ఆ దేవతకు సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి శాస్త్రం చెబుతున్నది. స్వస్తి.